శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు అమృతమూర్తి అనే కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? అమృతమూర్తి కథ రచన పఠనం విజయలక్ష్మి. ఈ మధ్య అమ్మ చాలా విచిత్రంగా తయారైందన్నయ్య. ప్రతి దానికి షణుగుతూ ఉంటుంది. ఏ మాట్లాడినా తప్పే, ఒకటే సాధింపు. ఈ సాధింపులు ఎవడ పడగలడు? మర్యాద ఇచ్చినంతసేపే ఏదైనా. మాకు చాలా చిరాకు తెప్పిస్తోంది. నువ్వొచ్చి కొన్నాళ్లు తీసుకెళ్ళన్నయ్యా. మా ఆవిడ కూడా నేను ఆవిడతో పడలేనంటోంది. ఈ రోజుల్లో సాధిస్తే ఎవడ పడతాడు? ఎంత బాగా వండినా కూరలో ఉప్పు తక్కువను, పచ్చడిలో కారం ఎక్కువను, ఏదో ఒకటే విసవిసలాడుతోంది. చిన్నప్పటినుంచి అమ్మ కూర్చొనే పేరు తెచ్చుకున్న నాకే అమ్మను చూస్తే చిరాకేస్తోంది. దేనికైనా హద్దు ఉంటుంది. మరీ మితిమీర ప్రవర్తిస్తే ఎంత సహనవంతులకైనా కోపం వస్తుంది. అసలు నేను ఒక్కరోజు కూడా అమ్మని వదిలి ఉండలేకే కదా నా దగ్గరుంచుకున్నాను. మిమ్మల్ని ఎప్పుడైనా తీసుకెళ్లమని అడిగానా? అమ్మ కూడా ఎప్పుడూ నీ దగ్గరకు వెళతానని అడగలేదు. కానీ ఈ మాట పంపక తప్పదు. అమ్మ గురించి ఇలా చెప్పవలసి వచ్చినందుకు నాకే బాధగా ఉంది. పోనీ ఏమైనా ఆరోగ్యం బాగులేదా అంటే బాగానే తిరుగుతోంది, తింటోంది. ఏం చెప్పమంటావు నా బాధ? మా పిల్లలంటే ఎంత ప్రేమగా చూసేది. నా కూతురికి జడ వెయ్యడం, నా కొడుకు కన్నీ అందించడం చేస్తూ వాళ్ల పట్ల వల్లమాలిన ప్రేమ చూపించేది. వాళ్లని కూడా ఏదో ఒకటి అనడం మొదలుపెట్టింది. నేను ఈ బాధ ఎవరికి చెప్పుకోలేను. ప్లీజ్ అన్నయ్య, నన్ను అర్థం చేసుకో అన్నాడు ఫోన్లో అన్నగారితో రాజేష్. తమ్ముడు మాటల్ని విని ఆశ్చర్యపోయాడు ప్రకాష్. అదేంట్రా అలా ఎందుకు చేస్తోంది? అసలు చిన్నప్పటినుంచి నాన్న అమ్మని ఏమైనా అంటే కూడా ఒప్పుకునేవాడు కాదు. అలాంటి నువ్వు అమ్మ మీద ఇంతసేపు కంప్లైంట్లు చెప్పావంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది నాకు. పోనీలే, ఇలాగైనా అమ్మను నా ఇంట్లో ఉంచుకునే అదృష్టం దక్కిందనుకుంటాను. అలాగే రేపే వచ్చి తీసుకెళ్తాను అన్నాడు ప్రకాష్. ఏమిటి ఫోన్లో మాట్లాడుతున్నావు? నా గురించేనా? అను, ఈవేళ ఉండి రేపు పోయేదాన్ని అన్నేసి మాటలు అంటున్నావు. నాకు నీ మీద మనసు విరిగిపోయింది అంది సావిత్రమ్మ అసహనంగా. వెళ్ళు, తెలుస్తుంది. నిన్ను దేవతలా చూసుకుంటుంటే నువ్వు అలా మాపై విసుక్కుంటున్నావు. రేపు అన్నయ్య వచ్చి తీసుకెడతాడు, వెళ్ళు అన్నాడు కొంచెం కోపంగా రాజేష్. అలాగే వెళతాను, నాకేం భయమా అంది నిబ్బరంగా సావిత్రమ్మ. ఉదయాన్నే కారులో బయలుదేరాడు ప్రకాష్, అతని భార్య కాత్యాయిని. అదేంటండి, ఎప్పుడు మనం తీసుకెళ్తామన్నా ఎంతమాత్రం పంపని మీ తమ్ముడు ఇలా ఆవిడ మీద నిందలు వేస్తూ మీకు చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఆవిడికి చిన్న కొడుకంటే ఎంత పిచ్చి! మీ తమ్ముడు అలాగే అమ్మా అమ్మా అంటూ చిన్నపిల్లాడిలాగా మీ అమ్మగారి వెనకే తిరుగుతూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి రాజేషు మిమ్మల్ని తీసుకెళ్ళమని అడగడం చాలా వింతగా ఉంది అంది. అవును, చిన్నప్పటినుంచి వాడు అమ్మని వదిలి ఉండేవాడు కాదు. వాడి పెళ్లి చూపులప్పుడు పెళ్లి కూతురుతో ఏం మాట్లాడేవాడో తెలుసా? నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది. అలా ఇష్టమైతేనే ఈ పెళ్లికి అంగీకరించండి అని. అలా చెప్పడంతో వాడికి 2-3 సంబంధాలు తప్పిపోయాయి కూడా. మా అమ్మ, ఒరేయ్ తింగరాడా, అలా చెప్పి సంబంధాలు పోగొట్టుకోకు. ఎలా ఎవరైనా సంబంధాలు పోగొట్టుకుంటారా? ఇలా అయితే నీకు పెళ్ళవదు అని తిట్టేది. పోన్లే, పెళ్ళం రావడం కోసం అమ్మను వదిలేసుకోలేను నేను. నాకు పెళ్ళవకపోయినా పర్వాలేదమ్మా, నువ్వు మాత్రం నా దగ్గరే ఉండాలి అంటూ అమ్మ వడిలో తలదాచుకునేవాడు. ఒరే ఏంట్రా రాజేష్, నువ్వు పెద్దవాడివయ్యావు. రేపో మాపో పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, నీకంటూ ఒక మంచి కుటుంబం ఏర్పడుతుంది. నువ్విలా అమ్మ అమ్మ అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉంటే నిన్ను చేసుకోవడానికి ఏ పిల్ల ఒప్పుకుంటుంది అనేది మా అమ్మ. ఆఖరకు సుమ ఒప్పుకుంది. ఎందుకంటే తల్లిని బాగా చూసుకునేవాడికి భార్యను చూసుకోవడం కూడా బాగా తెలుస్తుందని ఆమెకి తెలుసట. అందుకే ఒప్పుకుందట. నిజంగానే ఇప్పటివరకు మా తమ్ముడు మా అమ్మని, తన భార్యని కూడా తన ప్రవర్తనతో సంతోషపెట్టాడు. అలాంటి రాజేషు అమ్మని తీసుకెళ్ళమన్నాడు అంటే నాకు మింగుడు పడడం లేదు. పోన్లే, మీ అమ్మగారికి మీరంటే ఇష్టం లేదు, అందుకే మన ఇంటికి రారని నువ్వు బాధపడేదానివి కదా. ఈ విధంగా మన ఇంటికి మా అమ్మ వస్తున్నందుకు కొంత సంతోషంగా ఉన్నా, ఎంతో ప్రేమ పంచిన మా అమ్మ మా తమ్ముడి తిరస్కారంతో మన దగ్గరకు వస్తున్నందుకు మాత్రం నాకు చాలా బాధగా ఉంది అన్నాడు భార్యతో ప్రకాష్. ఇంతట్లోనే రాజేష్ ఇంటికి వచ్చేశారు ప్రకాష్ కాత్యాయిని. రండి అన్నయ్య వదినా అంటూ ఎదురు వచ్చాడు రాజేష్. అతని వెనకాలే తల్లి సావిత్రమ్మ కూడా బయటకొచ్చింది. రారా బాబూ అంటూ పలకరించింది. అమ్మ ఎప్పుడు తను చూడ్డానికి వచ్చినా ఇలాగే పలకరిస్తుంది. ఆమెలో తనకి ఏం మార్పు కనిపించలేదు. అమ్మా, నిన్ను నాతో కొన్నాళ్లు తీసుకెళ్దామని వచ్చానమ్మా, బట్టలు సర్దుకో అన్నాడు ప్రకాష్. ఏ, నన్ను తీసుకుపోమ్మని చెప్పాడా నీ తమ్ముడు అంది సావిత్రమ్మ. ఏం లేదమ్మా, నువ్వు పెద్దదానివయ్యావు, మాకు నీతో పాటు ఉండాలని ఉంటుంది కదమ్మా అన్నాడు అనునయంగా.
నేను సర్దుకోవడానికి ఏముంటుంది చెప్పు, 4 చీరలు బ్యాగ్లో వేసుకుని వచ్చేయడమే కదా అంటూ రాజేష్ ప్రక్క చూసింది. రాజేష్ అసహనంగా ఉన్నాడు. భోజనాలయ్యాక తల్లి ముఖంలోకి చూసిన ప్రకాష్కి తల్లి ముఖం కొంచెం బాధతో ఉన్నట్లు అనిపించింది. రాజేష్ ముఖం కూడా ఏం బాగులేదు. సాయంత్రం టీ తాగి బయలుదేరారు. అమ్మ దేవుడి గదిలోకి వెళ్లి వచ్చింది. అప్పుడు ఆమె కళ్లల్లో తడిని చూశాడు ప్రకాష్. రాజేష్ తల్లిని అన్నగారు తీసుకువెళ్తుంటే చూడలేకన్నట్లు పెరట్లోకి వెళ్ళిపోయాడు. ఇక పిలవడం ఇష్టం లేక ఊరుకున్నాడు ప్రకాష్. కారు స్టార్ట్ అయి కదులుతూ ఉండగా పరుగున వచ్చాడు రాజేష్. అతని కళ్ల వెంట నీరు కారుతుంది. కారు రోడ్డు మీద పరిగెడుతోంది. తల్లివైపు తిరిగి చూశాడు ప్రకాష్. తల్లి మౌనంగా రోదిస్తోంది. అమ్మా అన్నాడు నెమ్మదిగా ప్రకాష్. అంతే, సావిత్రమ్మ దుఃఖం కట్టలు తెంచుకుంది. ప్రకాష్ చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అమ్మా ఏంటమ్మా ఇది, ఏమైందమ్మా? తమ్ముడి నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు కదమ్మా, ఇలా మీ ఇద్దరికీ ఎందుకు మనస్పర్ధలొచ్చాయి అన్నాడు ప్రకాష్. ప్రకాష్ ఏం లేదురా, నాకు నీ దగ్గర కూడా ఉండాలనిపించిందంతే అంది సావిత్రమ్మ. ఉండాలనిపిస్తే నాతో చెబితే నేను వచ్చి తీసుకెళ్తాను కదమ్మా అన్నాడు ప్రకాష్. ప్రకాష్ దయచేసి నన్ను ఇప్పుడేమీ ప్రశ్నించకు, తర్వాత నేనే చెప్తాను అంది సావిత్రమ్మ. సరే అన్నాడు ప్రకాష్. తల్లి వెళ్లిన రాత్రి రాజేష్ భోజనం చేయలేదు, నిద్రపోలేదు. అమ్మ ఎందుకిలా ప్రవర్తిస్తోంది? సుమని కన్న కూతురిలా చూసుకునే అమ్మ ఎందుకిలా సాధిస్తోంది? అమ్మ ఎందుకు మారిపోయింది? అయ్యో, తనే సర్దుకోవలసిందేమో. నా సంస్కారం ఏమైంది? అమ్మా అమ్మా అంటూ రోదిస్తున్నాడు. సుమకి కూడా నిద్ర పట్టలేదు. తెల్లవారి ఎవరి పనుల్లో వారు పడ్డారు. ఆఫీసుకి వెళ్లాడే కాని మనసు పని మీద లగ్నం అవ్వడం లేదు. మనసులో గడబిడ, ఆందోళన. మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికి వచ్చేశాడు. సుమ కూడా నీరసంగా కనిపించింది. ఏమైంది అంది కంగారుగా. ఏం లేదు, అమ్మ లేకుండా నీ ఉండలేనేమో అనిపిస్తోంది సుమ. ఆఫీసులో పని చేయలేకపోతున్నాను. కంటి మీదకి నిద్ర రావడం లేదు. మనసు స్థిరంగా ఉండడం లేదు. ఏ పని మీద ఆసక్తి లేదు సుమ. నేను పెళ్లి చూపుల్లో కూడా మా అమ్మ నాతోనే ఉంటుందని చెప్పాను, గుర్తుందా? నువ్వు కూడా సర్దుకోలేదు. నాన్న పోయినప్పుడు కూడా నేను అమ్మని అంటి పెట్టుకుని ఉండి కాపాడుకున్నాను. మా అమ్మ నన్ను వదిలి ఎప్పుడు ఒక్కరోజు కూడా ఉండలేదు. అమ్మా అమ్మా, నే కోపంగా అన్నానే అనుకో, నిజంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు. సుమకి కూడా దుఃఖం వచ్చింది. అవును, నిజంగా అంత గొప్ప అత్తగారు రావడం తన అదృష్టం అనుకునేది. కానీ ఈ మధ్యకాలంలో మరీ ఇబ్బంది పెట్టడం, ఏ మాట పడితే ఆ మాట అనడం, తనని చేదరించుకోవడం మొదలుపెట్టింది. ఏమైందో తెలీదు. 1 నెల రోజుల క్రితం పిల్లల్ని తీసుకుని సుమ పుట్టింటికి వెళ్లారు. అమ్మా నువ్వు మాతో వచ్చేయంటే, నాకేం భయంరా, 2 రోజులే కదా, అదిగో నా ఫ్రెండు రాజ్యం ఉంది కదా, దాన్ని సాయం రమ్మంటాను. 2 రోజులు కాకపోతే 4 రోజులు ఉండి రండి అంది భరోసాగా. అలా రాజేష్ తన కుటుంబంతో కలిసి ఊరు వెళ్లి వచ్చాక ఆమెలో చాలా మార్పు మొదలైంది. అక్కడి నుంచే సాధించడం మొదలుపెట్టింది. తాము ఊరు వెళుతున్నప్పుడు సంతోషంగా వీధిలో వరకు వచ్చి సాగనంపిన అమ్మ అట్నుంచి వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. అమ్మేంటి ఇలా సాధిస్తోంది? ఆమెకేమైనా అనారోగ్యంగా ఉందేమోనని అంటే అన్నాడు రాజేష్. అమ్మా నీకేమైంది? అదోలా మాట్లాడుతున్నావేంటి అని. ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళదాం పదా అన్నాడు. నాకే, నేను శుభ్రంగా ఉన్నాను. మీకే నా మాటలు నచ్చడం లేదు అంది ఆమె. అలా మొదలైన అమ్మలో మార్పు రోజు రోజుకి ఎక్కువై అన్నయ్యను వెళ్లడం మన వరకు వచ్చింది. సావిత్రమ్మ ఫ్రెండ్ రాజ్యం దగ్గరికి వెళ్ళి కూడా అడిగాడు. అమ్మేంటి ఆంటీ, మేం ఊరు వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా మారిపోయింది. ప్రతిదానికి రోజు ఇంట్లో ఏదో రాద్ధాంతం చేస్తోంది. తిరిగి మేము తనని బాగా చూడడం లేదంటోంది. ఏవో సూటిపోటిగా మాట్లాడుతోంది. తనని బాగా చూడడం లేదంటుంది. ఏమి జరిగిందో తెలియటం లేదు. ఏదో సూటిపోటిగా మాట్లాడుతూ తనని తాను నిందించుకుంటోంది. మా అమ్మ ఫ్రెండ్ కదా మీరు, మీకేమైనా చెప్పిందా అమ్మా అని అడిగాడు రాజేష్. లేదు రాజేష్, నేను ఉన్న 4 రోజులు మరి బాగానే ఉంది అంది రాజ్యం. సుమా రెడీ అవ్వు, అన్నయ్య ఇంటికి వెళ్ళి అమ్మని తీసుకొచ్చేద్దాం అన్నాడు రాజేష్. అలాగేనండి అంది సుమ. రాజేష్ సుమ ప్రకాష్ ఇంటికి వెళ్లేసరికి మంచంపై పడుకుని ఉంది అమ్మ. అన్నయ్య మమ్మల్ని చూసి ఆశ్చర్యపోతూ రెండిరా అంటూ, అమ్మా ఎవరొచ్చారో చూడు అన్నాడు నవ్వుతూ. చివ్వున తలెత్తి చూసిన సావిత్రమ్మకు చిన్న కొడుకుని చూసినంతనే ఆమె కళ్లల్లో మెరుపు తళుక్కున మెరిసింది. అంతలోనే తల ప్రక్కకు తిప్పి పడుకుంది. రాజేష్ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా పడుకున్నావేంటమ్మా, ఆరోగ్యం బావలేదా అన్నాడు ప్రేమగా. నాకే గుండ్రాయిలా ఉన్నాను అంది కాస్త విసురుగా.
ఈ ఒక్క రోజులనే అమ్మ బెంగ పెట్టుకుపోయి చిక్కుపోయినట్లు అనిపించింది. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. ఏదో నీరసంగా ఉన్నట్లుగా ఉంది. అదేంటమ్మా అలా మాట్లాడతావు? పద ఇంటికెళ్దాం, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అన్నాడు బ్రతిమాలుతున్నట్లుగా తల్లితో. నేను రానురా, ఇక నీకు నాకు నప్పదు అంది ముఖం పక్కకు తిప్పుకుని. అంత తప్పు కూడా మేమేం చేశాం చెప్పు? నీకు నన్ను కొట్టే హక్కు కూడా ఉంది. తప్పు చేస్తే ఫలానా తప్పు నువ్వు చేశావు అని చెప్పు, అంతేకాని ఉట్టినే కోపగించుకోవడం ఏంటమ్మా అన్నాడు తల్లి తల నిమురుతూ రాజేష్ కొడుకు చెయ్యను తోసేసి. నేనైతే రానురా, నువ్వు ఎంత బతిమాలినా నేను రాను. నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండు అంది నిర్లక్ష్యంగా సావిత్రమ్మ. అదేంటత్తయ్య అలా అంటారు? పదండి ఇంటికెళ్దాం, మీరేమన్నా మేము ఏమనుకోం, రండి అంది సుమ. నేను రానమ్మా, రానన్న వాళ్ళని పిలవడం వేడుకని రానని చెప్తుంటే రమ్మంటారేమిటి అంది మళ్ళీ కోపంగా. ఇక ఏం చెయ్యలేక, అన్నయ్య చూసావా అమ్మ ఎంత మొండిగా మాట్లాడుతుందో, నేను అమ్మ లేకపోతే ఉండలేనకే కదా వెంటనే వచ్చాను అన్నాడు కన్నీటితో రాజేష్ అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు కొన్నాళ్ళు ఆమె లేకుండా ఉండడానికి అలవాటు పడు, ఏదో ఒక రోజు ఆవిడే వచ్చేస్తుంది అని సర్ది చెప్పాడు. చేసేదేం లేక సుమా రాజేష్ తిరుగు ప్రయాణమయ్యారు. దారి పొడుగునా బాధపడుతూనే ఉన్నాడు రాజేష్. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అలా బాధపడుతూ నెమ్మదిగా బాధలోంచి తేరుకొని తన ఉద్యోగాన్ని తను చేసుకుంటూ ఒకంత స్ట్రాంగుగా తయారయ్యాడు. 15 రోజుల తర్వాత తెల్లవారేసరికి ప్రకాష్ నుంచి ఫోన్ వచ్చింది. రాజేష్, చెప్పన్నయ్యా అన్నాడు. రాజేష్, నువ్వు సుమా పిల్లలు వెంటనే బయలుదేరి రండి అన్నాడు ప్రకాష్. ఎందుకన్నయ్యా అన్నాడు ఆదుర్దాగా. అమ్మకి కాస్త బాగులేదు అంటూ వెంటనే బయలుదేరండి అని నసిగాడు. రాజేష్ సుమా పిల్లల్ని తీసుకుని బయలుదేరారు హడావిడిగా. వాళ్ళు వెళ్లేసరికి సావిత్రమ్మ శాశ్వత నిద్రలోకి జారుకుంది. రాజేష్ దుఃఖంతో తల్లిపై పడి ఆడపిల్లలా ఏడ్చాడు. అప్పుడే తల్లిలోని శక్తి ఏదో వచ్చి, ఏడవకురా, అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వాళ్ళమే, నువ్వేడిస్తే నేను చూడలేను, ధైర్యంగా ఉండు అంటూ తన తల నిమురుతున్నట్లు అనిపించింది రాజేష్కి. ఆమె కళ్ళు తన వైపే చూస్తున్నట్లు అనిపిస్తున్నాయి. 10-11 అయిపోయాక, అన్నయ్య అమ్మకి ఏమైంది, ఆఖరిలో అమ్మను చూసుకోలేకపోయాను అంటూ బాధపడ్డాడు. రాజేష్, అమ్మ కావాలనే నీ నుంచి దూరమైంది. తన మీద నీకున్న పిచ్చి ప్రేమ తగ్గాలని, తను లేకపోతే నువ్వు ఏమైపోతావనని భయపడింది. మీరు ఊరు వెళ్ళినప్పుడు అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందట. రాజ్యం అంటే ఆసుపత్రికి చూపిస్తే అన్ని టెస్టులు చేసి అమ్మ గుండె చాలా బలహీనంగా ఉందని, అది ఎప్పుడు ఆగిపోతుందో చెప్పలేమని చెప్పారట. అమ్మ ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోగలవో లేదోనని భయంతో రాజ్యం ఆంటీతో మా వాడికి ఏమీ చెప్పొద్దని ఒట్టు వేయించుకుందట. ఇక అక్కడ ఉండడం మంచిది కాదని, నెమ్మదిగా తను ప్రక్కకి తప్పుకోవాలని, నీకు తనపై ఉన్న పిచ్చి ప్రేమ తగ్గాలని అలా విచిత్రంగా ప్రవర్తించి నీకు చిరాకు తెప్పించి తనను నువ్వు మర్చిపోవాలని, నీకు గుండె నిబ్బరాన్ని ఇవ్వాలని ఆవిడ ఈ ప్లాన్ వేసి నా దగ్గరకు వచ్చిందట. నా దగ్గరకు వచ్చిన 2వ రోజునే నాకు ఈ విషయం చెప్పింది. తను బ్రతుకుండగా నీకు ఈ విషయం చెప్పొద్దని మాట తీసుకుంది. రోజుకి నీరసంగా ఉండి అలా ఎక్కువగా పడుక్కునే ఉండేది అమ్మ. ఆమె కనుపాపల్లో ఎప్పుడూ నువ్వే కదలాడేవాడివి తమ్ముడు. నువ్వు ధైర్యంగా ఎదుర్కోవడమే ఆవిడకు కావలసింది. అమ్మ భౌతికంగా మనకు దూరమైన ఆమె ఆత్మ మనతోనే ఉంటుంది అంటూ ఏడుస్తున్న తమ్ముణ్ణి అక్కున చేర్చుకున్నాడు ప్రకాష్. అత్తగారికి తన భర్త మీదున్న ప్రేమను తలుచుకుని కన్నీరు పెట్టుకుంది సుమ. రాజేష్ పిల్లలు కూడా నాయనమ్మ చేసిన త్యాగాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఏదైనా ఆరోగ్యం బాగులేకపోతే తాము కంగారు పడిపోతూ పిల్లల్ని కంగారు పెట్టే పెద్దవాళ్లనే చూశారు ఇప్పటి వరకు. కానీ సావిత్రమ్మలాంటి అద్భుత వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదని బంధువులందరూ కథలుగా చెప్పుకున్నారు. అలాంటి అమృతమూర్తి ఎక్కడా ఉండదని, తను లేకుండా తన కొడుకు తట్టుకుని నిలబడే స్థైర్యాన్ని ఇవ్వడం కోసం కొడుకు దృష్టిలో తాను శాడిస్టుగా మారి కొడుకు పట్ల ప్రేమను చాటుకుంది సావిత్రమ్మ. తల్లి రూపాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుని భారమైన గుండెతో తన ఇంటికి చేరుకున్నాడు. తన తల్లి తనతోనే ఉందని, తనను వదిలి ఆమె ఆత్మ ఎక్కడికి వెళ్లదని తెలుసుకున్నాక అతని గుండెల్లో ఉన్న బరువు తగ్గింది. మరలా తన ఇంట్లోకి తన మనమురాలిగా రావాలని ఆకాంక్షిస్తూ తల్లి కోరిక మేరకు ధైర్యాన్ని కూడా తీసుకున్నాడు రాజేష్. కథ సమాప్తం. నా కథ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ముందుకు నడిపించాలని ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథలను వింటున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.
ధన్యవాదాలతో ఇట్లు మీ విజయలక్ష్మి.